కూర్చుంటది. సో నిన్న గేమ్ జరిగింది కదా, అందరు లాక్కున్నారు అంటే ఆడవాళ్ళని కొంచెం గట్టిగా ఇలా పట్టుకొని లాగారని చెప్పి కొంతమంది మండిపడుతున్నారు, మీరేమంటారు దాంట్లో? అన్న గేమ్ అన్నది గేమ్, వాళ్ళని లాగడంలో తప్పు లేదు. ఆ కామనర్స్ లాగడం లేదు. శ్రీజ జుట్టు పట్టుకుని లాగినా కూడా నో ప్రాబ్లం, జనాలు ఎవ్వరు బాధపడరు, ఏం లేదు. గేమ్ అన్నప్పుడు గేమ్ లెక్కనే ఉంటది. కాకపోతే స్క్రీన్లలో కనపడకుండా చేయాలి ఏం చేసినా కూడా. ఎందుకంటే భరణి గారు రీతు చౌదరి గారిని లాగేశారు, అలానే ఇమాన్యువల్ గారి గొంతు పట్టుకొని లాగారు కదా, దాన్ని ఏ విధంగా? భరణి గారు బయట అంటే బిగ్ బాస్ లో కూడా విలన్ అనుకుంటాడేమో, ఆయన వాళ్ళ ఆర్టిస్ట్లు అనుకుంటాడేమో. ఆయన నిజంగా కొద్దిగా మరి గొంతు పట్టుకోవడం ఆయన కొద్దిగా ఓవర్ చేసిన అనిపించింది. ఆయన చెప్పాలా, మీరు బిగ్ బాస్ లో ఉన్నారు, మీకు నెగిటివిటీ వస్తుంది, మీరు సీరియల్లో విలన్ అనుకుంటున్నారేమో, ఇక్కడ విలన్ అయితే జనాలు బయటికి పంపించేస్తారు. అంటే దమ్ము శ్రీజ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? దమ్ము శ్రీజ నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె నిజంగా అంటే ఒక సెలబ్రిటీగా కామనర్ గా లోపలికి వెళ్ళాలనుకున్నా కానీ ఆమె ఓవర్ యాక్టింగ్, ఆమె మాట తీరు ఓవర్ చేస్తుంది, బాగా ఓవర్ మాట్లాడుతుంది, నాకు అసలు నచ్చదు. డాక్టర్ పాప అంటే నాకు అదే మన 6 సినిమాలో లేడీగా ఉంటుంది తీసుకొని, అసలు ఆమె గొంతు ఆమె మాట తీరు ఏం నచ్చట్లేదు అన్న. ఏమో మొగరాయుడు ఉన్నట్టుంది ఆమె, నిజంగా ఏం నచ్చట్లేదు. రితు వర్మ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు, బయట ఉన్నప్పుడు బాగుంది, లోపలికి అసలు బాగాలేదు అంటున్నారు. అసలు రీతు ఆమె నా మేకప్ కొట్టట్లేదా మరి? బిగ్ బాస్ లో మేకప్ పంపిలేదా? ఆ కాస్మెటిక్స్ ఉంటాయి కదా పంపించాల్సిందా?